ముచ్చట ఏంటంటే హైటెక్ సిటీ దగ్గర బీఆర్ఎస్ ఎంపీ పార్థసారథి రెడ్డి గారికి 15 ఎకరాలు ఇచ్చింది గవర్నమెంట్. సారు హెటీరో మందు కంపెనీల ఓనరు సీఎం సార్ కు చాలా దగ్గర మనిషి. 3,500 రూపాయలున్న రెమిడిసివిర్ ఇంజెక్షన్ 35,000 నుంచి 50,000కు బ్లాక్ అమ్ముతున్నాడు హెట్రో డ్రగ్స్ పార్థసారథి రెడ్డి. ఫలానా జాగాలో క్యాన్సర్ దవాఖానా కడతా భూమి కావాలని దరఖాస్తు పెడితే ఆఫీసర్ ఎంక్వైరీ చేసి 10 ఎకరాలు చాలని ఫైనల్ చేసిండ్రు. సాలది అని 15 ఎకరాలు ఇచ్చిండు కేసీఆర్ సారు. అది కూడా 30 ఏళ్ల కిందట బసవతారకం క్యాన్సర్ దవాఖానకి ఇచ్చిన రేటుకే. అప్పటికి ఇప్పటికి జమీన్ ఆస్మాన్ ఫరకున్న గారేట్కి 60 ఏళ్ల లీజ్ కి ఇచ్చిండు సొంత పార్టీ ఎంపీ అని. ఆ భూమికి లెక్క ప్రకారం ఏడాదికి 50 కోట్ల కిరాయి. కానీ మనోళ్ళు తీసుకుంటున్నది ఉత్త 1,47,000. మళ్ళీ 5 ఏళ్ల కోపాన్ని పెంచాలి కాబట్టి 60 ఏళ్ళకి 5,346 కోట్లు రావాల్సి ఉంటే వచ్చేది 1,40,00,000. అంటే 5,344 కోట్ల లాసు. అగో గిదేం తారీఖు అని ఒక హైకోర్టుల కేసేసి జడ్జి సాల్వే పరిశాన్ అవుతున్నారు భూములు గిట్లా కూడా ఇస్తారా అని. వెనక రేట్ల ప్రకారం ఇప్పుడు భూములు ఇచ్చేది 10 ఎకరాలు చాలంటే 15 ఎకరాలు ఇచ్చిస్తారు. అంతా తొండి అని లీజులు రద్దు చేసి పడేసింది కోర్టు. ఇది ఒక్క కేసు కోర్టు దాకా పోయింది కానీ హైదరాబాద్ శివాలరా బొచ్చడి భూములను పల్లారం లెక్క వంచి పెడుతున్నారు మనోళ్ళు. రేపు మనకు అక్కడికి వస్తారు అనుకున్న వాళ్ళకు 8 ఎకరాల భూమి 800 కోట్ల రూపాయలు దాన్ని 100 కోట్ల రూపాయలకి ఈ రోజు యశోద హాస్పిటల్స్ హస్తగతం చేసుకున్నారు. సిటీ చుట్టూరా ఎకరం 50-60 కోట్లు వాళ్ళకే జాగలను పెద్దోళ్ళకి అగ్వసగోకే ఎకరాలు ఇచ్చుకుంటా జిల్లాలలో ఏ పడవడ్డ భూమిలో గరీబోడు ఇల్లు కట్టుకుంటానికి ఇంత గుడి చేసుకుంటే బుల్డోజర్ పెట్టి కులగొట్టుడే బంగారు తెలంగాణ నిర్మాణం భారతదేశానికి తెలంగాణ మోడల్ అన్నట్టు.